ఫైనల్లీ 'బొరుటో 2 బ్లూ అటాక్' చాప్టర్ 16 నుంచి ఎర్లీ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది గైస్. ఈ ప్యానెల్‌లో చూసుకుంటే ల్యాండ్ ఆఫ్ ది విండ్ విలేజ్‌కి కొనహామరుని షింకీ టీమ్ ఇన్వైట్ చేయడం చూస్తాము. దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి మా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇది జస్ట్ ఒక స్నీక్ పీక్ అని మనందరికీ తెలిసిందే. అయితే ఫుల్ స్పాయిలర్స్ ఇంకొన్ని రోజుల్లో వస్తాయి. ఇప్పుడు వచ్చి ఈ ప్రివ్యూలో చూసుకుంటే షింకీ టీం కొనహామరుతో వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ విండ్ అని చెప్తే మీ కార్పొరేషన్ కి థ్యాంక్స్, నైస్ టు మీట్ యూ. ఇక టైం ని వేస్ట్ చేయకోకుండా గారాన్ని సీల్ చేసిన ప్లేస్ కి వెళ్దాం పదా అని కొనహామరు రిప్లై ఇస్తాడు. ఇక్కడ షింకీ టీం మెంబర్స్ ని చూసుకుంటే లాస్ట్ టైం చాప్టర్ 15 లో కనిపించారు. ఫస్ట్ వచ్చి యోడో. ఈ ఫీమేల్ క్యారెక్టర్ కి మాంగాలో కన్నా యానిమేలో ఎక్కువ డెవలప్మెంట్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ టైజుచు అండ్ అజిలిటీ టెక్నిక్ లో చాలా పవర్ఫుల్. అలాగే షిగడైతో ఫైట్ చేసి డిఫీట్ చేసింది. యోడోకి చాలా ఇంట్రెస్టింగ్ అబిలిటీ ఉంది. అది తన సెన్సిటివ్ ఇయరింగ్. దీని వల్ల తన లాంగ్ డిస్టెన్స్ లో ఈవెన్ స్లైటెస్ట్ మూవ్మెంట్స్ ని కూడా సెన్స్ చేయగలదు. అలాగే ఆపోనెంట్స్ ని చూడకుండా ఫైట్ చేయగలదు. షిగడైతో ఫైట్ లో తన మూవ్మెంట్స్ ని బాంబ్ సౌండ్స్ తో మాస్క్ చేసి క్లెవర్ గా కౌంటర్ చేశాడు. అయితే యోడో పవర్ఫుల్ సోనిక్ బాంబ్స్ ని క్రియేట్ చేయగలదు. ఇది ఒక సౌండ్ బేస్డ్ జూట్సు. టెమరి విన్ స్టైల్ టెక్నిక్ కి కొంచెం సిమిలర్ గా ఉంటుంది. సెకండ్ ఆర్య అనదర్ టీం మెంబర్. ఇతనికి స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కూడా ఆర్యాకి ఇంకా ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. లైక్ కెన్జుట్సు, పపెట్ టెక్నిక్స్ లో స్పెషలైజ్ చేశాడు. తన లైఫ్ ని పపెట్ రెప్లికా లాగా కంట్రోల్ చేసి శారదాతో ఫైట్ చేశాడు. ఈవెన్ శారదా శారింగాన్ని యాక్టివేట్ చేసినా కూడా ఏం కౌంటర్ అటాక్ చేయలేకపోతుంది. ఇక్కడ ఆర్య వీక్ అయినా కూడా తన పపెట్ కంట్రోల్ వల్ల శారదా స్కిల్స్ తో మ్యాచ్ చేయగలిగాడు. ఇక్కడ ఆర్య తన చక్ర థ్రెడ్స్ ని లాంగ్ డిస్టెన్స్ లో ఎక్స్టెండ్ చేయగలడు. దీంతో లాంగ్ డిస్టెన్స్ కాంబాట్ అలాగే క్లోజ్ రేంజ్ కాంబాట్ లో కూడా ఫైట్ చేయగలడు. ఇక్కడ సింకీస్ టైమ్ రోల్ ని తీసుకుంటే ఇప్పటి వరకు సింకీస్ టీమ్ సింజూస్ పవర్ ని హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ రాలేదు. ఎస్పెషల్లీ గారా అండ్ సింకీ టీమ్ ముందు మత్సూరితో ఓడిపోయారు. ఈ చాప్టర్ లో క్యూరియస్ గా కొనహామరుని టీమ్ 10 అండ్ గారాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అసైన్ చేశారు. దానివల్ల ఇప్పుడు కొనహామరు గారా కన్నా స్ట్రాంగ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. పర్టికులర్ గా చెప్పాలంటే హిడారి క్లోజ్ రేంజ్ అటాక్స్ ని షారింగాన్ లేకోకుండా రియాక్ట్ అవ్వడం, శారదా విజువల్ ఎయిడ్స్ లేకోకుండా చేసిన ఇంప్రెసివ్ ఫీట్స్ కంటే కొంచెం ఇంప్రెసివ్ గా ఉంది. ఈ చాప్టర్ లో కొనహామరు విఎస్ మత్సూరి ఫైట్ సెటప్ చేశారని తెలుస్తుంది. నరేటర్ వైజ్ కొనహామరు మత్సూరితో సోలోగా గెలవలేడని అనిపిస్తుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల టీమ్ 10 కి పర్పస్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్ సినారీ ఏమిటంటే మత్సూరి కొనహామరుని కొంచెం ఓవర్ పవర్ చేస్తుంది. ఈ ఛాన్స్ తో షికడా అండ్ చోచోకి డెవలప్మెంట్ అవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి కొనహామరుకి తన అబిలిటీస్ డెవలప్మెంట్ కి పాసిబిలిటీ ఉంటుంది. ఇనోజిన్ ఇప్పటికీ అన్కాన్షియస్ లోనే ఉన్నాడు కాబట్టి ఈ మిషన్ కి ఎవరో ఒకరు రీప్లేస్ అవ్వాల్సిన అవసరం ఉంది. నాకెందుకో మిత్సుకి ఈ రోల్ కి బెస్ట్ క్యాండిడేట్ లాగా అనిపిస్తున్నాడు. జూనియర్ ఎగ్జామ్ ఫైట్ లో మిత్సుకి సింకీతో హిస్టరీ ఉంది. అప్పుడు ఇద్దరు కూడా వాళ్ళ అబిలిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఈ సిచ్యువేషన్ మిత్సుకి సేజ్మోడ్ విఎస్ షింకీ మధ్య ఒక ఫైట్ కి స్టేజ్ ని సెట్ చేయొచ్చు. ఎందుకంటే పార్ట్ 1 లో మిత్సుకి తన మ్యాచ్ ని ఫోర్ఫిట్ చేశాడు. ఇప్పుడు వచ్చే చాప్టర్ లో మత్సూరి అండ్ రయు ఫైట్ ని చూడబోతున్నామని అనుకుంటున్నాను. ఇప్పుడు రియో గారాని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి కొనహామరా అండ్ టీమ్ 10 గారా ప్రొటెక్షన్ ని అపాయింట్ చేసిన సిచ్యువేషన్ లో ఒక బ్యాటిల్ తప్పదు. ఈ బ్యాటిల్ లో కొనహామరు ఎదురుగా ఫైట్ చేయడానికి తను ఖచ్చితంగా వస్తుందని అనిపిస్తుంది. ఈ సినారియో టీమ్ 10 కి ఛాలెంజింగ్ గా ఉండొచ్చు. కానీ మిత్సుకి సేజ్మో ట్రాన్స్ఫర్మేషన్ తో సింకీని డీల్ చేస్తే మిగతా వాళ్ళు మత్సూరి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అది ఇలా ఉంటే బొరుటో హైడౌట్ కూడా ల్యాండ్ ఆఫ్ విండ్ విలేజ్ లో ఉండడం వల్ల వాళ్ళు డేంజర్ లో ఉన్నప్పుడు బొరుటో వచ్చి వాళ్ళకి సహాయం చేయొచ్చు. చివరిగా నేను దీని గురించి చెప్పాలో లేదో అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ చెప్పడం అవసరమని అనిపిస్తుంది. ట్విట్టర్ లో ఒకరు ఒక స్పాయిలర్ ప్యానల్ ని షేర్ చేశారు. దాంట్లో బరుటో తన జోగానా అండ్ కార్మాసిల్ ని యూజ్ చేస్తూ సింజు వైపు నడుస్తూ ఉండడం చూస్తాము. ఇది ఖచ్చితంగా ఫేక్. ఇది అసలు చాప్టర్ 3 లో ఉన్న ప్యానల్. ఇక్కడ బరుటో తన రసంగాన్ ఊజికో టెక్నిక్ తో కోడ్ మీద అటాక్ చేయడానికి నడుస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే దీన్ని ట్విట్టర్ లో చూస్తే అది నిజమైన స్పాయిలర్ కాదు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు చాప్టర్ 16 ప్రిడిక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ప్రిడిక్షన్ 1 వచ్చి యూజర్ ఫస్ట్ ఓవల్ చెప్పినట్టు బరుటో అండ్ కవాకి మధ్య కాన్వర్జేషన్ సికమరుతో ఎంటరప్ట్ అవుతుంది. ఇక్కడ సికమరు తన ఆఫీస్ కి అర్జెంట్ గా కవాకి అని పిలుస్తాడు. బట్ కవాకి వెళ్ళక ముందే బరుటో తన ఫ్లయింగ్ గార్డ్ టెక్నిక్ ని యూజ్ చేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. కవాకి బరుటో దగ్గర ఉన్నాడని అజ్యూర్ చేసుకుని సికమరు గారా అండ్ శాండ్ విలేజ్ కి హెల్ప్ చేయడానికి ఒక టీమ్ ని అసెంబుల్ చేస్తాడు. ఇక్కడ కొనహామరు వచ్చి కవాకి మిత్సుకి శారదా అండ్ షికడాని లీడ్ చేస్తాడు. అలాగే సాయి కొనహా డిఫెన్సెస్ ని లీడ్ చేస్తాడని అనుకుంటున్నాను. ఇక డీమను, డెల్టా, సుమిరే, ఇనోజిను అండ్ చోచో కూడా తన టీమ్ తో కలుస్తారు. అప్పుడే హిడారే అండ్ జోరా హిడెన్ విలేజ్ లోకి ఎంటర్ అవుతారు. మీకు గుర్తుందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మిత్సుకి శాండ్ విలేజ్ లోకి వెళ్ళిన టీమ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. కానీ శారదా అండ్ పర్టికులర్ గా కవాకి విలేజ్ వదిలేసి వెళ్తారని నాకు డౌట్ వస్తుంది. పర్టికులర్ గా కొనహామురా అండ్ శారదా వచ్చేసి సింజు టార్గెట్ కాబట్టి అలా జరిగితే కొనహాలో ఉన్న చాలా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఉండరు. విలేజ్ డేంజర్ లో ఉంటుంది. ఇంకా మిగతా సింజు టార్గెట్ వచ్చి హిడెన్ లివ్ విలేజ్ అండ్ పీపుల్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఇంకో పక్క సింజు టార్గెట్ వచ్చి విలేజ్ లో ఉన్న హిమవరిని టార్గెట్ చేస్తారు. కానీ నేను చెప్పేది తప్పు కూడా అయి ఉండొచ్చు.
ఇంకా ప్రిడిక్షన్ 2 వచ్చి ఇక్కడ బొరూటో కొనహామరు టీమ్ ని అసిస్ట్ చేసి సికమారుకి రిపోర్ట్ చేస్తాడు కదా, అక్కడే కొనహామరు అండ్ బొరూటోకి ఒక చిన్న కన్వర్జేషన్ ఉంటుంది. ఇక్కడ బొరూటో కూడా మెన్షన్ చేస్తాడు, కొనహాకి హెల్ప్ కావాలంటే ఎవరో ఒకరు చేస్తారు, ఆ వ్యక్తి కసిన్ కోజే అని మెన్షన్ చేస్తాడు. ఇది జరుగుతుందని 80% పాసిబిలిటీ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే బొరూటో ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ ది విండ్ దగ్గర ఉన్నాడు, అవసరం ఉన్న టైంలో అతను వాళ్ళకి బ్యాకప్ ఇవ్వగలడు. అలాగే కాజే కాగేగా గారా లేడు కాబట్టి కాంగ్రోని టెంపరీ కాజే కాగేగా చేసిన దృశ్యాన్ని చూపిస్తారని అనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రిడిక్షన్. ఈ ప్రిడిక్షన్ ప్రకారం కవాకి బాడీ మీద ఆమెలో చేసిన మాడిఫికేషన్ గురించి ఏడా కవాకికి ముందే చెప్తుంది. అదేంటంటే ఆ లిమిట్స్ వాళ్ళ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్, వీటిని రిమూవ్ చేయడం వల్ల చాలా ప్రమాదం అని చెప్తుంది. అయితే అదే సమయంలో కవాకి డిఫెన్స్ అండ్ రీజనరేటివ్ అబిలిటీస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి లిమిట్స్ ని రిమూవ్ చేయకోకుండా ట్రైనింగ్ తీసుకోమని అడ్వైజ్ ఇస్తుంది. అయితే దీని మీద నాకు డౌటే, కవాకి ట్రైనింగ్ తీసుకుని తన ఫుల్ పవర్ ని యూజ్ చేయడానికి టైం లేదు. చూస్తుంటే లిమిట్స్ ని రిమూవ్ చేయడం ఒకటే దారి, బట్ ఈ లిమిట్స్ ని రిమూవ్ చేస్తే డిఫెన్స్ లో గానీ లేదా అఫెన్స్ లో గానీ తన ఫుల్ పవర్ ఈక్వల్ గా ఉండదు. అఫెన్స్ లో లేదా డిఫెన్స్ అబిలిటీస్ లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉండొచ్చు, లేదా నేను తప్పై ఉండొచ్చు. ఈ వీడియో అయితే ఇంతే గైస్. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 16 లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మిత్సుకి మిషన్ లో జాయిన్ అవుతాడా, తన సింకీతో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తాడా, లేదా తన ట్రూ పవర్ ని అన్లీజ్ చేసుకొని దాన్ని పూర్తిగా చూపిస్తాడా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.